Daily. Taste the Daily. బీసీ రిజర్వేషన్ లో సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్దితో అమలు చేస్తున్నారన్నారు మాజీ ఎంపీ వి హనుమంతరావు. రాహుల్ గాంధీ ఎన్నికలకు ముందే 4500 కిలోమీటర్ల పాదయాత్ర చేసి బడుగు బలహీన వర్గాల సమస్యలు తెలుసుకున్నారని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అసెంబ్లీలో మద్దతు తెలుపుతాయి, బయట ధర్నాలు చేస్తాయని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రమే కాకుండా విద్య, ఉద్యోగాల్లో సైతం రిజర్వేషన్లు అమలు కావాలని అన్నారు. తమ హక్కులు కాపాడుకునేందుకు బీసీలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. అన్నిటికంటే ఎక్కువ శాతం ఉన్నటువంటి బీసీలకు సంగతి నాకు తెలియదు కనుక నేను ఈయన ప్రభుత్వానికి వస్తే, కేంద్రంలో వస్తే క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేస్తా, దానితో పాటు 50% సీలింగ్ కూడా ఎత్తేయడానికి పూర్తి 9th షెడ్యూల్ చేస్తా అని చెప్పడం జరిగింది. దాంతో పాటు ఇంకోటి అన్నాడు, జితినా హిస్సేదారీ ఉత్తి భాగీదారి అంటే అకార్డింగ్ టు దేర్ పాపులేషన్ వైజ్ దే విల్ గెట్ దేర్ షేర్. విద్య, ఉద్యోగాలలో అదేవిధంగా రాజకీయంగా అందరికీ కూడా న్యాయం చేస్తా అని చెప్పిన తర్వాత మొట్టమొదటి వ్యక్తి యావత్ భారతదేశంలో తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, మేము వస్తే తప్పనిసరిగా రిజర్వేషన్ అమలు చేస్తా అన్నాడు. దానికి 10 జిల్లాలు తిరిగినాము. కానీ రాహుల్ గాంధీ గారు తీసుకున్న నిర్ణయాన్ని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా పున్నం ప్రభాకర్, అదేవిధంగా మన మహేష్ కుమార్ గౌడ్ పట్టుబట్టి ఈ ఏదైతే జీవో తీశారో దానికి వ్యతిరేకంగా కొందరు పని కట్టుకొని కోర్టులో కేసేసిండ్రు. అంటే గతంలో ఇదే నరేంద్ర మోడీ అగ్రకులాలలో ఎకనామికలీ వీకర్ ఈడబ్ల్యూఎస్ అని పెట్టి 10% వాళ్ళు రిజర్వేషన్ తీసుకోవడం జరిగి మేము ఎక్కడ కూడా అబ్జెక్షన్ చేయలే, కోర్టుకు పోలే. కానీ ఇవాళ ఎందుకు పోతున్నారని అడుగుతున్నా. అంటే మేము పైకి రావద్దా? ఇందిరాగాంధీ అగ్రకులాల్లో పుట్టిన బడుగు బలైన వర్గాలకు ఆలోచన చేసి దున్నేవాడికే భూమి ఉన్నది.